రిజర్వేషన్ ఉంటుంది. అలాగే స్కూల్లో చేసిన సర్టిఫికేట్ కూడా ఇంటర్మీడియట్ సంబంధించి కొన్ని నేషనల్ లెవెల్ వాటిల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషను. ఇది మనం అదనంగా సమయం చదువుకు ఆర్మీలో 3 వింగ్స్ ఉంటాయి, ఎయిర్ ఫోర్సు, అలాగే నేవీ, అలాగే మిలిటరీ. మిలిటరీ అనేటువంటిది అత్యంత కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆ టెరైన్ అంటే మన భౌగోళిక ప్రదేశాన్ని టెరైన్ అంటారు. ఆ ప్రాంతంలో సియాచిన్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆర్మీ వాళ్ళు. వీటికి అనుబంధంగా కొంత మోటివేషన్ స్టార్టింగ్ నుంచి కొంతమంది విద్యార్థులు మనం తయారు చేసినట్లయితే, వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఆఫీసర్స్గా మిలిటరీలో వస్తారు అనేటువంటి ఉద్దేశంతో 3 వింగ్స్లో కూడా ఈ యొక్క సెటప్ని పెట్టడం జరిగింది. మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ NCCC సర్టిఫికేట్ ఉంటే CDS అనే ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో NCCC సర్టిఫికేట్, A సర్టిఫికేట్, B సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి డైరెక్ట్ SSB ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట, అంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. వీటన్నింటి వల్ల ఉపయోగం ఏంటంటే ఒక సమాజంలో ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి, అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక పౌరుడిగా ఎదగడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా సరైనటువంటి దిశలో నడిపించేందుకు ఇది చాలా దోహదపడుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. మేము 86లో ఏ సర్టిఫికేట్ చేసామంటే ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 37 సంవత్సరాలు, 39 సంవత్సరాలు. అలాగే మీరు అంటే ఇప్పుడు ఈ క్యాంప్స్ ఎట్లాగా వెళ్తా ఉన్నారు, ఒక పెద్ద అక్కడ ఒక డిఫరెంట్ వాతావరణంలో ఇంటికి దూరంగా మన నీళ్ళు మనమే తెచ్చుకొని మన అంటే టీమ్ కమిటీస్ ఉంటాయి అన్నమాట. వంట చేసేదానికి కూడా కొన్ని కమిటీస్ వేస్తారు. సో ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు అప్పుడప్పుడు మూవీస్లను చూస్తారు, ఒక ప్రాక్టికల్గా మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక గ్రూప్ అంత టీమ్, ఒక టీమ్ స్పిరిట్ అనేటువంటిది అలవాటు అవుతుంది. అట్లాగే సెక్షన్ కాంబాట్ అని ఉంటుంది. ఏదో ఒక టార్గెట్ని వెళ్ళేదానికి వెపన్స్ అవి తీసుకుంటూ మీరు ఒక టార్గెట్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు, సెక్షన్ కాంబాట్ అంటారు. అట్లాగే ఫైరింగ్ 303 రైఫిల్తో మీకు ఫైరింగ్ కూడా నేర్పిస్తారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను 9th క్లాస్ స్టాండర్డ్లోనే నాకు దొరికింది. 9th క్లాస్లో అంటే ఒక వెపన్, అంటే లైవ్ వెపన్ పట్టుకోవడం అదొక ఎక్స్పీరియన్స్, అంతే కదా. నేను కూడా పోలీస్ ఆఫీసర్గా వెపన్ పట్టుకున్నప్పుడు పిల్లలందరూ చూసిస్తాం, టచ్ చేయొచ్చా అనే ఒక ప్యాషన్ ఉంటుంది అనమాట. సినిమాలలో చూస్తాం మనం లైవ్. ఇది అలాగే అది నాకు ఎట్లా ఉపయోగపడింది అని అంటే ఆ ఫైరింగ్ స్కిల్స్ నేను మా బ్యాచ్లో 2007 డైరెక్ట్ రిక్రూట్ DSP బ్యాచ్లో, మా బ్యాచ్లో ఈ ఫైరింగ్లో నేనే టాపర్ అనమాట. అంటే మనకి అది ముందు నుంచి 4 సైడ్ వ్యూ, ఫ్రంట్ సైడ్ నాచ్ నుంచి చూసి ఎయిమ్ని టార్గెట్ ట్రిగర్ చేసేటప్పుడు, స్క్వీజింగ్ చేసేటప్పుడు ట్రిగర్ చదువు లేని పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు నచ్చిన కోర్సు నిరంతరం చదువుతూనే ఉండాలన్నమాట. సో అది మనకి ఆనందాన్ని ఇచ్చేది. ఇదేంటిరా బాబు, ఏంటి ఇది పాస్ అవ్వాలా, ఇది పాస్ అవ్వాలా అని అనుకోకూడదు. సో మనకి ఎప్పుడు కూడా నిరంతరం మన దాంట్లో ఒక ఎంజాయ్మెంట్ తీసుకోవాలి. సెల్ ఫోన్ కంటే కూడా బుక్స్, కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదవడం, అలాగే కేవలం పాఠ్య పుస్తకాలే కాకుండా మంచి సాహిత్యం, తెలుగు సాహిత్యాన్ని చదవడం, ఇట్లాంటి అలవాటు చేసుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటాడు. అర్థమైందా? ఎకనామిక్ వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అంతేకాకుండా మనసుకు ఉల్లాసం వచ్చేటువంటి పుస్తకాలు కూడా చదవాలి. ఒక మంచి స్నేహితుడితో మనం గడిపితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక మంచి పుస్తకం చదివితే కూడా అంతే ఆనందం ఉంటుంది. మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండడం. ఆ ఆనందం ఎక్కడ ఉంటుంది? సరైనటువంటి రీతిలో ఆనందాన్ని మనం తీసుకోవాలని అంటే మంచి పుస్తకాలతో స్నేహం, మంచి స్నేహాలు, మంచి చదువు, ఇటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ,
అలాగే ఏదైనా సరే మనం ప్రొయాక్టివ్గా ఉత్సాహంగా ముందుకు ఉండాలి. అందులో ఎందుకు లేదు మనకు తప్పనిసరి పరిస్థితులు అయితే చేద్దామని అనకూడదు. అన్నింటిలో కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసేటువంటి అవకాశం దీంట్లో ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కూడా ర్యాంక్స్ ఉంటాయి. జూనియర్ అండర్ ఆఫీసర్, సీనియర్ అండర్ ఆఫీసర్స్ ర్యాంక్స్ కూడా ఉంటాయి. మనకి స్టార్స్ డిఫరెంట్గా ఆ యొక్క అలంకరణ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్. ఆల్రెడీ ఉంటాయి, దాన్ని మనం ముందుకు తీసుకురావాలన్నమాట. అంతే తప్ప వెనకబడి ఉండకూడదు, రియాక్టివ్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రోయాక్టివ్గా ఉండాలి. ఓకే. సో ఈ యొక్క లెక్చరర్ మ్యాథ్స్, ఐ హ్యావ్ 12 years of experience in teaching both 10th, intermediate and degree mathematics classes. 12 years. After that, at the age of 36, I entered into the group of services as a state ranker. But entire my 12 years service, it is an added advantage to present post to explain the things. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఐ హ్యావ్ టు టేక్ ద డ్యూటీస్ ఫ్రమ్ ద మై సబార్డినేట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే బాగా ఉంటాయో వాళ్ళు జీవితంలో సగం విజయం సాధించినట్లే. అదేవిధంగా ఎక్కడ బిడియపడతాం అంటే, సిగ్గుపడతాం అంటే దానికంటే పాపం ఇంకొకటి లేదు. మీరు సిగ్గుపడుతున్నారంటే మీరు ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద పాపం చేస్తున్నారని అర్థమవుతుందా? ఎప్పుడు కూడా బిడియపడకూడదు, తెలియని ధైర్యంగా అడగాలి. అర్థమైందా? ఎవరైతే ఏమనుకుంటారు, చుట్టుపక్కల నా గురించి ఏమనుకుంటారు అని మీరు అనుకున్నారంటే మీరు చేస్తున్నటువంటి అత్యంత పెద్ద తప్పు. మీరు మీకే అడ్డంకులు సృష్టించుకుంటున్నారని అర్థం. అదేవిధంగా ఇప్పుడు కూడా అలా ఉండకూడదు. అది చదువులోనే కావచ్చు, దేంట్లోనే కావచ్చు, మీకు నచ్చిన విషయం కూడా స్పష్టంగా చెప్పగలగాలి. అదేవిధంగా సో కాబట్టి అందరికి కూడా నా యొక్క ఆశీస్సులు. అందరూ కూడా ఆ 10th ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ కూడా వచ్చినట్టున్నాయి. రాలేదా? వీళ్ళందరూ 9th క్లాస్ స్టూడెంట్సా? ఓకే. సో 9th and 8th క్లాస్ స్టూడెంట్స్ మీ అందరికి కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ యొక్క మంచి క్యాంపు వెళ్తున్నారు మంచి స్పిరిట్తో. ఇదంతా టీమ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవడం కోసం, కొట్లాడుకోవడం కోసం కాదు. అదేవిధంగా ఒక పనిని అందరూ కలిసి ఎట్లా చేయాలి. మెడికల్ ప్రోగ్రామ్ ఉంటుంది, పెళ్లి చేయాలని మా డిఓ సార్ పట్టుబట్టి 3 రోజులకి ప్రియా ఏంజల్ బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. ఏం లేదు సార్, గ్రూప్ 1 ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఎస్పీగా మన ముందు నిలబడిన కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న డిఓ సార్ గారు కానీ, డివిఆర్ సార్ గారు కానీ, వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో పైకి ఎదుగుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, క్రమశిక్షణతో నిలబడాలని స్ఫూర్తి మీరందరూ నింపుకుని అత్యున్నత లక్ష్యాలు సాధించి మన పాఠశాలకి, మీ తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన హెచ్ఎం సార్ని కోరుతూ మైక్ అందజేస్తున్నాడు. దాన్ని ప్రాసెస్ చేసి ముందుగా సార్ సక్సెస్ అయ్యాం. ఈరోజు ఈ రకంగా ముందుకోవడానికి ఒక కారణం మా డిఓ సర్వీసులు ఇవ్వడం కూడా జరిగింది. సార్ మా స్కూల్కి సలహాలు వచ్చారు సార్, మా సలహాలు సూచనలు చాలా ఇచ్చారు సార్. ఆ సలహా నడపడం అనేది జరుగుతుంది. ఆ రకంగా లాస్ట్ ఇయర్ కూడా మేము 10th 180 మంది పంపించాను. స్కీమ్లో 0 లక్ష ఇవ్వడం కూడా మా స్కూల్ పిల్లలకి వచ్చింది సార్. అలాగే ఈ సంవత్సరం కూడా రేపే రిజల్ట్, ఎల్లుండి రిజల్ట్ చూడాలి ఎలా ఉంటుందండి. ఈ సందర్భంగా డిఓ గారిని ఒకటే కోరుతున్నాను సార్, ఇక్కడ స్కౌట్ కూడా ఏర్పాటు చేయాలి. గౌరవ
మరి కలెక్టర్ గారిని మినిస్టర్ గారిని మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఆ స్కౌట్ యూనిట్ మనం ఎట్లాగే నడపాలి. అలాగే ముఖ్యమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా మేము ఎన్సీసీ క్యాడెట్స్ తీసుకుంటాం. అట్లాగే జనవరి 26 ఆగస్టు 15వ తారీఖు జరిగేటువంటి పెరేడ్స్లో కూడా ఒక కంటింజెంట్ని మనం ఎన్సీసీ క్యాడెట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా మంచిది. అవకాశం ఉన్నంత వరకు జాయిన్ కండి. దాని మీద శాండ్ బ్యాగ్ మీద పెట్టడం, అట్లాగే సపోర్ట్ ప్రాపర్గా పెట్టడం, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇవన్నీ లేదా మిలిటరీలోకి రావచ్చు, ఏదైనా సరే ఒక డైనమిక్ అట్మాస్ఫియర్ స్పిరిట్ ఉంటుంది అనమాట. అది మీకు లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. ఓకే ఓకే సార్.